హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మార్తాండవర్మ కొలాచల్ యుద్ధ శౌర్యుడు అనేటువంటి ఆ శూరుడి ప్రతిభా విశేషాలను మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికను వినిపిస్తాను, వినండి. మార్తాండవర్మ కొలాచల్ యుద్ధ శౌర్యుడు. ఇక వినండి. కొలాచల్ యుద్ధం ఐరోపాను వణికించిన కేరళ తీరపు పోరాటం అది. మహారాజా మార్తాండవర్మ శౌర్య గాథ వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. హిందూ మహాసముద్రపు ఉవ్వెత్తున లేచే అలలపై అణచివేయబడిన ఒక కథ ఈనాటికి తేలియాడుతుంది. విదేశీ సైన్యాలను ఎదిరించటం అసాధ్యమని భావించిన 18వ శతాబ్దపు ఆ కాలంలో ఐరోపాలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళాన్ని మోకరిల్లేలా చేసిన ఒక చక్రవర్తి యొక్క నిజమైన వీరగాథ ఇది. ట్రావెన్కోర్ మహారాజైన మార్తాండవర్మ కథ. ఆయన 1741లో జరిగిన కొలాచల్ యుద్ధంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంతటి ఘోర పరాజయాన్ని రుచి చూపించారంటే దాని ప్రతిధ్వని మొత్తం ఐరోపా అంతటా వినిపించింది. అంతేకాదు, భారతదేశాన్ని ఆక్రమించాలనే డచ్ వారి కళ శాశ్వతంగా కరిగిపోయింది. కానీ దురదృష్టవశాత్తు విదేశీ మానసిక ధోరణి కలిగిన చరిత్రకారులు మహారాజా మార్తాండవర్మ సాధించిన ఈ విజయానికి చరిత్రలో దక్కాల్సిన తగిన స్థానాన్ని ఇవ్వలేదు. 16వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన శక్తివంతమైన వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. దానికి సొంత నౌకాదళం ఉండేది. అది పోర్చుగీస్ మరియు బ్రిటిష్ నౌకాదళాల కంటే కూడా ఎంతో బలమైనది. ఆ కాలపు అత్యంత ఆధునిక ఆయుధాలు డచ్ నౌకాదళం వద్ద ఉండేవి. మసాలా దినుసుల వ్యాపారంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీదే ఏకఛత్రాధిపత్యం ఆనాడు. అందుకే కేరళకు చెందిన నల్ల మిరియాలు వారికి బంగారం కంటే ఎక్కువ విలువైనగా మారాయి. 1744 నాటికి డచ్ వారు తమ సముద్ర వ్యాపార బలం ద్వారా ఆసియాలో అపారమైన శక్తిని సాధించారు. మరోవైపు ట్రావెన్కోర్ ఒక అభివృద్ధి చెందుతున్న రాజ్యంగా ఉండేది. దాని పాలకుడైన మహారాజా మార్తాండవర్మ తన రాజ్యాన్ని ఏకం చేసి శక్తివంతంగా మార్చే పనిలో ఉన్నాడు. ఆయన అట్టింగల్, క్వెలాన్, కాయంకుళం వంటి అనేక సంస్థానాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ కాలంలో మహారాజా మార్తాండవర్మ పెరుగుతున్న శక్తిని చూసి డచ్ గవర్నర్ గుస్తాఫ్ విల్లెం వ్యాన్ ఇమ్హాఫ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అదే నిరాశలో ఆయన మార్తాండవర్మను బెదిరించాడు కూడా. కానీ మహారాజా మార్తాండవర్మ ఆ బెదిరింపులు ఎలాంటి ప్రభావం చూపలేదు ఆయనపై. దానికి బదులుగా ఆయన డచ్ గవర్నర్తో స్పష్టమైన మాటల్లో ఇలా అన్నారు: నేను మీ డచ్ సైన్యాన్ని దేన్నైనా ఓడించగలను. అవసరమైతే ఐరోపాపై దాడి చేసే ఆలోచన కూడా నాకు ఉంది. మహారాజా మార్తాండవర్మ ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి, ఆయన స్ఫూర్తి అవి కేవలం మాటలు మాత్రమే కాదు, రాబోయే చరిత్రకు అవి హెచ్చరికలుగా మనం గమనించాలి. డచ్ వారికి ఇప్పుడు మహారాజా మార్తాండవర్మ విజయయాత్ర ఒక సవాలుగా అనిపించింది. ఈలోగా డచ్ గవర్నర్ ఇమ్హాఫ్ ఓడిపోయిన రాజులతో చేతులు కలిపి కుటిల రాజనీతికి తెరతీశాడు. మహారాజా మార్తాండవర్మ డచ్ వారి ఈ కుట్రను ముందే గ్రహించాడు.
ఆయన తన సైన్యాన్ని పంపి మలబారులోని డచ్ వారి కోటలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. దీనితో ఆగ్రహించిన డచ్ గవర్నర్ ఇమ్హాఫ్ శ్రీలంక నుండి తన నౌకాదళాన్ని రప్పించి ట్రావెన్కూర్పై దాడి చేయమని ఆదేశించాడు. 26 నవంబర్ 1740న ఆధునిక ఫిరంగులు తుపాకులతో కూడిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 7 పెద్ద యుద్ధ నౌకలు కొలాచల్ తీరానికి చేరుకున్నాయి. సముద్రం నుండి ట్రావెన్కూర్పై నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపించడం ప్రారంభించాయి. చూస్తూనే ఉండగానే నగరం మొత్తం మంటలు పొగలతో భయానక దృశ్యంగా మారిపోయింది. సాంప్రదాయ ఆయుధాలతో పోరాడే ట్రావెన్కూర్ సైన్యం తమ ముందు ఎక్కువసేపు నిలబడలేదని డచ్ వారు నమ్మారు. కానీ అదే వారు చేసిన అతి పెద్ద తప్పు. తాము ఎదుర్కొంటున్నది ఒక సాధారణ రాజును కాదు, అసాధారణ వీరుడు, అలాగనే సమర్థుడైన వ్యూహకర్తను అనే విషయం డచ్ వారు గ్రహించలేకపోయారు. మార్తాండవర్మ తన వ్యూహంతో యుద్ధ దిశనే మార్చేశాడు. ఆయన కొబ్బరి చెట్లను నరికించి అవి భారీ ఫిరంగుల్లా కనిపించేలా ఎడ్ల బండ్లపై పెట్టించాడు. ఆ దృశ్యాన్ని చూసి డచ్ సైన్యం గందరగోళంలో పడిపోయి ముందుకు సాగే ధైర్యం చేయలేకపోయింది. ఇదే సమయంలో మహారాజా మార్తాండవర్మ తన 10,000 మంది సైనికులతో డచ్ నౌకాదళాన్ని నలువైపులా ముట్టడించాడు. వారికి స్థానిక ముక్కువారు సామాజిక వర్గానికి చెందిన మత్స్యకారుల మద్దతు కూడా లభించింది. దీనివల్ల డచ్ నౌకాదళం సముద్రంలోనే చిక్కుకుపోయింది. వారి ఆహార ఆయుధ సరఫరా నిలిచిపోయింది. సముద్రంలో చిక్కుకున్న డచ్ సైన్యానికి శ్రీలంక లేదా కొచ్చిన్ నుండి ఎలాంటి సహాయం అందలేదు. దీనివల్ల విదేశీ సైన్యం నెమ్మదిగా భయం, ఆకలి బారిన పడటం ప్రారంభమైంది. ఆ తర్వాత చరిత్రను మార్చిన ఆ నిర్ణయాత్మక క్షణం నానే వచ్చింది. ట్రావెన్కూర్ సైన్యం డచ్ వారి ఆయుధాల గిడ్డంగిపై తీవ్రమైన దాడి చేసింది. మందుగుండు సామాగ్రి నిల్వ ఉన్న చోట పేలుడు సంభవించి చూస్తుండగానే మంటలు డచ్ శిబిరాన్ని చుట్టుముట్టాయి. చాలా రోజుల పాటు హోరాహోరీగా పోరాటం సాగింది. చివరకు 31 జూలై 1741న డచ్ సైన్యం లొంగిపోయింది. ట్రావెన్కూర్ సైన్యం వేలాది మంది డచ్ సైనికులను హతమార్చింది. అలాగే పెద్ద సంఖ్యలో సైనికులు గాయపడ్డారు. 24 మంది సైనిక అధికారులతో సహా అనేక మంది డచ్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. కొందరు సైనికులు ఓడరేవు నుండి కొచ్చిన్ వైపు పారిపోయారు. ఈ పోరాటంలో ట్రావెన్కూర్ సైన్యం 389 తుపాకులు, కొన్ని ఫిరంగులను స్వాధీనం చేసుకుంది. బందీలుగా చిక్కిన డచ్ సైనికులతో పాటు వారి కమాండర్ యుస్టాచియస్ డిలెనెవాయిన్ మహారాజా మార్తాండవర్మ ముందుకు తీసుకువచ్చారు. సముద్రంలో జైలుగా నిలిచిన అదే డచ్ నౌకాదళ సైనికులు ఇప్పుడు ఒక భారతీయ రాజు ముందు ఓడిపోయి తలదించుకొని నిలబడ్డారు. కొలాచల్ విజయం కేవలం ఒక యుద్ధంలో గెలుపు మాత్రమే కాదు, భారతదేశంలో విదేశీ సామ్రాజ్యవాద అహంకారంపై జరిగిన అతి పెద్ద దెబ్బ ఆనాడు. ఈ ఓటమి తరువాత భారతదేశంలో డచ్ వారి శక్తి పూర్తిగా అంతమైపోయింది. మహారాజా మార్తాండవర్మ తన విజయానికి ప్రతీకగా కొలాచల్లో ఒక విజయ స్తూపాన్ని నిర్మించారు. ఈ విధంగా సాహసం, వీరత్వంతో రాజ్యాన్ని పాలించిన మహారాజా అనిజం తిరునాల్ మార్తాండవర్మ జూలై 7, 1758న కన్నుమూశాడు. అంటే దాదాపు ఎన్నేళ్ల క్రితం అంటే మనం లెక్కగట్టుకొని పరిశీలిస్తే ఆయన మరణించి దాదాపుగా ఈ జూలై 2026కి 1754 అని ఇందాక అనుకున్నాం కాబట్టి 272 సంవత్సరాల క్రితం ఆయన వీరమరణం పొందిన ఆయన వారి 272వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మార్తాండవర్మ కొలాచల్ యుద్ధ శౌర్యుడుగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు
వారి ప్రతిభా విశేషాల్ని పరిచయం చేశాను. విన్నారుగా. ధన్యవాదాలు.